ఇటీవల కాలంలో రైతులు చాలామంది నాకు ఫోన్ చేసి మేము పలానా విత్తనాలు వేసినాం, మోసపోయినాం, కానీ అతడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు, మాకు న్యాయం చేయాలనేటువంటి ఇటీవల కాలంలో వచ్చినాయి. సో అట్లా నాలో కొంత క్యూరియాసిటీ పెరిగి అసలు ఈ ప్రైవేట్ సీడ్ కంపెనీలు ఎవరివి, ఏం చేస్తున్నాయని చెప్పి నేను దాంట్లోకి దిగినా. కావేరీ సీడ్స్ కానీ, నూజివీడు కానీ, లేకపోతే ఇట్లా చాలా సీడ్స్ కంపెనీలు ఉన్నాయి కదా, దాంట్లోకి నేను వెళ్ళి అసలు ఆ కంపెనీల వ్యాపారం ఎలా ఉంది, దాని టర్నోవర్లు ఎలా ఉన్నాయని చూస్తే చాలా కంపెనీలు లాభాలలో కనిపించినాయి. సో ఈ కంపెనీలు ఎందుకు లాభాలలో ఉన్నాయి, మరి మన వ్యవస్థ ఎట్లా ఉంది, మన ప్రభుత్వ వ్యవస్థ? ఈ ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి స్టాఫ్ ఉన్నారు, రీసెర్చ్ చేసేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళ కాడ ఎవరూ లేరు, వాళ్ళు టాప్లో ఉన్నారు. మన కాడ ఇంత శక్తి ఉండి మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలనేది ఇంకొక ఇంటెన్షన్. సో ఈ అంశాలను నేను మీ ద్వారా తెలుసుకొని అవగాహన కల్పించుకోవడం కోసం వచ్చిన, సేమ్ టైం మీకు ఉన్నటువంటి సమస్యలకు నేను బాధ్యత వహించడానికి వచ్చిన. ఓకే.